ఈ రోజున కూటమి గవర్నమెంట్ ఉన్న వ్యక్తులు మా వాళ్ళు ఇలా మాట్లాడరని ఇమీడియట్‌గా అరెస్ట్ చేశారు. అది అప్రిషియేట్ చేయదగ్గ విషయం. ఎందుకంటే మా వాళ్ళు మాట్లాడరు, మీరు మాట్లాడొద్దు. మీరు పదవిలో ఉన్నప్పుడు మీరెవరిని కంట్రోల్ చేయలే. మేము కంట్రోల్ చేస్తామని చూపించటం బావుంది. కానీ ఈ లీనియన్స్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2000 నుంచి 2024లో స్టార్ట్ అయిన లీనియన్స్. ఆ తర్వాత ఈ రాజకీయ పార్టీలకి సంబంధించిన అధికారులు గాని, దానికి సంబంధించి లీడర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ కార్యకర్తలకి కొంత కౌన్సెలింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అరే బాబు! ఆ రోజు బూతుల పంచాయతీకి మీరు బూతుల పంచాయతీ ఇవ్వకపోతే ఎవరు లేరు అక్కడ సమాధానం చెప్పడానికి. కొంతమంది బూతుల పంచాయతీతో అటాక్ ఇవ్వాల్సిన సందర్భాలు వచ్చినాయి. నేను దాన్నేమి సపోర్ట్ చెయ్యట్ల. కానీ అంత హర్ట్ అయిపోయి ఇళ్లల్లోకి పారిపోయిన సందర్భాల నుంచి ఎవరో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు తట్టుకోగలిగారు. ఈ రోజున మనం పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఎంత దిగజారుడు మాటలు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని గానీ, లోకేష్ గారిని గానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని గానీ, లేడీస్ గురించి చాలా తక్కువ చేసి మాట్లాడిన సందర్భంలో ఎవ్వరూ యాక్షన్స్ తీసుకోలే. ఆ టైంలో ఆ బూతు పదాలకి, బూతు పదజాలానికి కౌంటర్ అటాక్ ఇచ్చిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో. ఆ రోజున వాళ్ళందరికీ ఎటువంటి కేసులు నడవాలో అది అలవాటైపోయింది వాళ్ళకి. ఆ రోజు అలా కౌంటర్స్ ఇవ్వకపోతే వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు, ఈ వ్యక్తుల్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎవడూ లేరు. నేను బూతులు మాట్లాడే ఎవరిని సపోర్ట్ చేయట్లేదండి. దగ్గర ఎప్పటినుంచో నా పాత వీడియోలు చూస్తే కూడా ఎవ్వరైనా గానీ యూజ్ చేసే పదాలు గౌరవప్రదంగా ఉండేలాగా చూసుకోండి తప్ప నీచంగా మాట్లాడొద్దు అని ప్రతి ఒక్కళ్ళకి నా వీడియోల్లో ఉంటాయి చెప్పిన విధంగా. ఓకే. ఆ టైంలో అవసరమైంది మాట్లాడేశారు. అది వాళ్ళ పర్సనల్. ఏ రాజకీయ నాయకులు కూడా మీరు ఇట్లా మాట్లాడండిరా అని అనలా. ఎవరికాళ్ళు వాళ్ళ పార్టీ కోసం, వాళ్ళ పార్టీ నాయకుల కోసం ఇష్టంగా మాట్లాడాలనుకున్నారు. పార్టీ నాయకులో పెద్దలో మాట్లాడలేరు కాబట్టి వీళ్ళు ఆ పదజాలాలు వాడి మాట్లాడి ఉండొచ్చు. కానీ తరువాత అలా మాట్లాడుతున్న వ్యక్తులు, అరే! వీళ్ళు మన పార్టీ కోసం ఎంతో ఇష్టపడి బోలెడంత పని చేశారు. ఇట్లాంటి వ్యక్తుల్ని, ఇలాంటి కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలి అని రాజకీయ పార్టీలు, అది ఏ పార్టీ అయినా గానండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే 5, 6 పార్టీలు ఏవైతే ఫేమస్ పార్టీస్ ఉన్నాయో, అది వైఎస్ఆర్‌సీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఎవరైనా మీ రాజకీయ కార్యకర్తలు చాలా సందర్భాల్లో మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాంటి వ్యక్తులకి పార్టీ యొక్క కార్యకలాపాలేంటి, ఎలా నడుచుకోవాలి అనేది వాళ్ళకు కొంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తే మధ్య మధ్యలో బావుండేదని నా ఉద్దేశం.